తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. ఆమేన్. చాలాసార్లు మన జీవితాలు వేరే ఒక్కరు మాటల మీద ఆధారపడి మనం బ్రతుకుతూ ఉంటాం. వాళ్ళు ఏమి అనుకుంటారో, నేను ఇలా చేస్తే ఏమిటంట, వాళ్ళు ఏమనుకుంటారో. ఉన్నారా మన మధ్యలో ఎవరైనా? చాలాసార్లు ఏమైపోతుందంటే వారు ఏమనుకుంటున్నారో వాళ్ళు ఏమనుకోకపోయినా మనమే అనేసుకుంటూ ఉంటాం. మనసులో వారు చూస్తే ఎవరైనా ముచ్చట్లు పెట్టుకుంటే, మాట్లాడుతుంటే, నవ్వుతుంటే బహుశా నా గురించేనేమో. కలిగిందండి ఇలాంటి పరిస్థితులు ఎవరికైనా? చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే వాళ్ళ అభిప్రాయము మన పట్ల ఎల్లప్పుడూ బాగుంటేనే, అంటే మనం కరెక్ట్గా ఉన్నట్లు అని మనం భావిస్తూ ఉంటాం. అది చాలా పొరపాటు అండి. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే అవతల వారు నిర్ణయాలను బట్టి మనం తప్పుడు నిర్ణయాలు, అభిప్రాయాలను బట్టి మనం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. ఈరోజు అభిప్రాయము అనే అంశం మీద మనం మాట్లాడుకుంటాం. ఎవరి అభిప్రాయము ముఖ్యమో మన జీవితంలో అనే మాటలు కూడా, ఎప్పుడూ ఒక అభిప్రాయముని మనం అంగీకరించాలి అనే మాటలు కూడా ఈరోజు వాక్యానుసారంగా మనం ధ్యానించుకుందాం. ఈరోజు పీపుల్స్ ఒపీనియన్, మనుష్యుల అభిప్రాయము ఎంతవరకు అది మనం పట్టించుకోవాలి. మనుషులు రకరకాలమైన అభిప్రాయాలు మన పట్ల కలిగి ఉంటారు. ఒకడు నిన్ను ప్రేమించవచ్చు, ఇంకొకడు నిన్ను ద్వేషించవచ్చు. అందరికీ నీ పట్ల ఒకే అభిప్రాయము ఉంటుందని గ్యారంటీ లేదు. అయితే బైబిల్ ఏం చెప్తుందో చూడండి. కేరింగ్ వాట్ అదర్స్ థింక్ రియలీ హర్ట్స్ యువర్ కాన్ఫిడెన్స్. ఇది చాలా ప్రాముఖ్యమైనది మన జీవితంలో. అవతల వారు నా గురించి ఏం ఆలోచిస్తున్నారని నువ్వు ఆలోచిస్తే అది నీ కాన్ఫిడెన్స్ని దెబ్బతీస్తుంది. ఎప్పుడైతే నువ్వు ఇతరుల ఒపీనియన్ గురించి, లేకపోతే వాళ్ళు చెప్పే మాటల గురించి నువ్వు ఆలోచిస్తున్నావో నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. నీ మీద నీకున్న అభిప్రాయం కూడా మారిపోయే పరిస్థితి ఉంటుంది. ఈరోజు చాలామంది ఈ జబ్బుతో, ఇది ఒక జబ్బు, ఇది ఒక వ్యాధి, ఈ వ్యాధితో చాలామంది బాధపడుతున్నారు. ఇఫ్ యూ డోంట్ కేర్ వాట్ అదర్ పీపుల్ థింక్, దెన్ యూ వుడ్ బీ ద మోస్ట్ కాన్ఫిడెంట్. ఎవరు ఏమనుకుంటే నాకేంటి, నా దేవుడు నా గురించి ఏమిటండి, నువ్వు ఏమనుకుంటే నాకేంటయ్యా, నా దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడు అని నీవు అనుకొని నీవు బ్రతకగలిగితే నీ అంత కాన్ఫిడెంట్ పర్సన్ ఈ లోకంలో మరి ఒక్కడు లేడు. ఈరోజు ప్రాబ్లం ఏమిటంటే దేవుడు ఏమనుకుంటున్నాడో మన పట్ల ఆలోచన మానేసి మనుషులు ఏమనుకుంటున్నారో నన్ను చూచి అని అభిప్రాయములో మనం బ్రతుకుతున్నాం. మనుషుల అభిప్రాయము వ్యర్థమమ్మ. యూ వుంట్ బి డీలింగ్ విత్ డిస్కరేజింగ్ థాట్స్. ఇంకొక గొప్ప మాట ఏంటంటే, యువతల వారి అభిప్రాయమును లెక్క చేయకపోతే నీలో ఒక రకమైన నిస్పృహ అనేది నీలో ఉండదు, డిస్కరేజ్మెంట్ అనేది నీలో ఉండదు. ఎందుకంటే ప్రతిసారి వాడు నా గురించి ఏమనుకుంటున్నాడు, ఆమె నా గురించి ఏమనుకుంటుంది, వీళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు అని నువ్వు ఆలోచిస్తూ ఉంటే నువ్వు డిస్కరేజ్ అయిపోతూ ఉంటావు. నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు దేవుని తట్టు తిరిగి దేవుడు నా గురించి ఏం ఆలోచిస్తున్నాడో, దేవుడు ఆలోచించినట్టు ప్రకారము నేను జీవించగలుగుతున్నానా అని నువ్వు పరిశీలన చేసుకోగలిగితే అది నీకెంతో మేలు. అవతల వారు అభిప్రాయముని పట్టించుకుంటే దేవుని చిత్తము మనము చేయలేము. మనుషుల అభిప్రాయము దేవుని చిత్తానికి వ్యతిరేకముగానే ఉంటుంది. మనుషుల అభిప్రాయం ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ స్టాపింగ్ అస్ ఫ్రమ్ డూయింగ్ గాడ్స్ విల్. దేవుని చిత్తానికి అది ఆటంకము సృష్టిస్తుంది. మనుషుల అభిప్రాయం నువ్వు లెక్క చేస్తే, వారు నీ గురించి ఏమనుకుంటున్నారని నువ్వు లెక్క చేయటం మొదలు పెడితే దేవుని చిత్తము నీవు నీ చేతులారా ఆపేసిన దానిగా, ఆపేసిన వాడిగా ఉంటావు. ఇఫ్ గాడ్ టెల్స్ యూ టు డూ సంథింగ్, దెన్ డూ ఇట్. దేవుడు ఒక మాట చెప్పినప్పుడు చెయ్యి. ఎవరి అభిప్రాయమో అవసరమో లేదు. డోంట్ అలౌ పీపుల్ టు హర్ట్ యూ విత్ నెగటివ్ వర్డ్స్. సహజంగా ఏమిటంటే మనుషులు
వారి అభిప్రాయంని వ్యక్తపరిచినప్పుడు నిన్ను గాయపరిచే మాటలు వారు మాట్లాడతారు. ఆ అవకాశం వారికి ఇవ్వకండి. ఆ మాటలు మీరు లెక్క చేయకండి. ఎప్పుడైతే ఆ మాటలు మీరు లెక్క చేస్తారో అంటే మీరు వారి అభిప్రాయానికి విలువ ఇచ్చిన వారుగా మీరు ఉంటారు. మనుషులు చేసే పని ఏమిటో తెలుసా? అభిప్రాయం ద్వారా నిన్ను గాయపరుస్తారు. ఏమనుకుంటున్నావు నీ గురించి? ఇమ్మీడియట్గా డిస్కరేజ్ చేసేయాలి. ఇమ్మీడియట్గా చేసే పనిని ఆటంకము సృష్టించాలి. డోంట్ అలౌ పీపుల్ టు హర్ట్ యూ విత్ నెగటివ్ వర్డ్స్ టువర్డ్స్ యూ. దేర్ వర్డ్స్ ఆర్ ఇర్రెలవెంట్. వారు మాటలు ఇర్రెలవెంట్, సంబంధము లేనివి, ఇర్రెలవెంట్. యు ఆర్ ఫియర్ఫుల్లీ అండ్ వండర్ఫుల్లీ మేడ్. ఎలా అంటే నువ్వు ఏ విధంగా, నువ్వు భయముగాను ఆశ్చర్యకరముగాను రూపింపబడ్డావంట. యు ఆర్ ఫియర్ఫుల్లీ అండ్ వండర్ఫుల్లీ మేడ్. దేవుడు నీ గురించి మంచి అభిప్రాయాలు కలిగి ఉన్నాడంట, మంచి ఆలోచనలు కలిగి ఉన్నాడంట. నిన్ను రాజైన యాజకుడిగా చేయాలనే దేవుని అభిప్రాయం. నిన్ను తలగా ఉంచాలన్నదే దేవుని అభిప్రాయం. నిన్ను తోకగా ఉంచాలనేది మాత్రం దేవుని అభిప్రాయం కాదు. నిన్ను అణిచివేయాలనేది దేవుని అభిప్రాయం కాదు. దేవుడి అభిప్రాయం ఏమిటంటే నువ్వు వర్ధిల్లాలి, నువ్వు సమృద్ధిలో ఉండాలి, నువ్వు అనేకులని ఏలాలి. చూడండి, దేవుని ఆలోచనలు మన పట్ల ఎంత గొప్పవో, మనుషులు ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ అభిప్రాయాలు మన పట్ల ఉంటాయి. ఈరోజు చాలామంది మనుషుల అభిప్రాయం గురించి భయపడుతున్నారండి. ఈరోజు మనుషులు ఏం ఆలోచిస్తున్నారో అనే ఆలోచనలోనే ఎక్కువ సమయము వారు గడిపేస్తున్నారు. అవసరమా మీకు? ఇలాంటి ఆలోచనతో మనం బ్రతికే అవసరము లేదు అని దేవుడు చెప్తున్నాడు. అది నీకు ఉచ్చే. ఇట్ ఈస్ అ స్నేర్, ఇట్ ఈస్ అ ట్రాప్ టు యువర్ లైఫ్ అని దేవుడు అంటున్నాడు. మనుషుల అభిప్రాయం నిన్ను ఒక ఉచ్చులో పడేస్తుంది, ఒక ట్రాప్లో నిన్ను వేసేస్తుంది. అది బయటకి నిన్ను రానివ్వకుండా అందులోనే నిన్ను ముంచి వేస్తుంది. వన్స్ యూ గివ్ ఇన్ టు పీపుల్స్ ఒపీనియన్స్ అండ్ యు లివ్ అకార్డింగ్ టు దేర్ ఒపీనియన్, నువ్వు సక్సెస్ఫుల్గా జీవించలేవు, ఎన్నడూ నువ్వు పైకి రావు. దేవుని అభిప్రాయము ప్రాముఖ్యంగా నీ జీవితంలో లక్ష్యముగా నువ్వు పెట్టుకుంటే బహుగా ఆశీర్వదింపబడతావు.